సముఖపు రొట్టెల బల్ల అన్నారు. ఇదే మాటలు మనకి లేవి కాండంలో కూడా దొరుకుతాయి. 24వ అధ్యాయంలో అక్కడ కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. 24వ అధ్యాయంలో 6వ వాక్యం చదవండి. సిగ్నల్ లేదా? లీవ్ ఇట్. ఓకే, రైట్. 24 లేవియ కాండం 24:6. చాలు. ఏమని బల్లది? చూడండి, పరిశుద్ధ స్థలంలో ఏదున్నా అది ఊరికినే ఉండదండి. ఈవెన్ దారంతో సహా. అందరు నా వైపు చూడాలి. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఎందుకు దాన్ని హైలైట్ చేస్తూ వచ్చాడంటే, ఖచ్చితంగా దాని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏదో ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనము చూడండి, దీన్ని సన్నిధి రొట్టెల బలాన్ని ఎందుకు అంటున్నాం? సముఖపు రొట్టెల బలాన్ని ఎందుకు అంటున్నాం? లేక నిర్మలమైన బల్ల అని ఎందుకు అన్నారు అని అంటే, దేవుడు అన్నాడు సమస్తము మేలిమి బంగారమే, ఎక్కడ తుమ్మగారు కనబడకూడదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రొట్టెలు వచ్చినందుకే దీనికి అంత విలువ పెరిగితే, రొట్టెల ప్రాసెస్ కూడా దేవుడే చెప్పాలి కదా. ఇప్పుడు మన ఇష్టానుసారంగా చేసేసుకోవడానికి కుదురుద్దండి? దేవుని సేవ ఇది. మన ఇష్టానుసారంగా మాట్లాడేసుకోవడానికి కుదురుద్దండి? ఏంటి, ఈవెన్ రింగులతో సహా, తర్వాత అక్కడ ఏ స్క్రూవాడలో సహా, ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు అది మనకు అన్నీ కనబడతాయి. ప్రత్యక్షపు గుడారం ఔటర్ వాల్ ఉంటుంది చూడండి, దానికి ఎక్కడ మేకు పెట్టాలో కూడా చెప్పాడు దేవుడు. అంటే ఏది మన ఇష్టానుసారంగా జరగడానికి వీలు చెప్పండి. మేము ఎలాగ చేస్తామండి అంటే, నువ్వు ప్రత్యక్ష గుడారానికి పని చేయవు, నువ్వు అంతే, ఇంక వేరే ఆప్షన్ ఏమి లేదు ఇక దాంట్లో. మేము ఎలాగో చేస్తాం అంటారు కొంతమంది. దేవుడిని ఏమి బలవంతంగా ఇలా మెడ పట్టేసుకుని ఆపేయడు. చెయ్యి, ఒకవేళ చేస్తామనుకుంటే చెయ్యి, కానీ నువ్వు మాత్రం ప్రత్యక్షపు గుడారానికి పని చేయవు, దేవుని మహిమ చూడడానికి పని చేయవు. ఒకరోజు దేవుని మహిమ వస్తుంది, ఆ మహిమలో మాత్రం వీళ్ళు ఉండరు. ఎందుకు? కొలత, ప్రతి దానికి కొలత. హల్లెలూయా. అందు గురించే అసలు ఈ సముఖపు రొట్టెల్లో చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. నిర్గమాకాండం 25:30, నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీదే ఉంచు అన్నాడు. నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీదే ఉంచాలన్నాడు. ఆ బల్ల మీద నిత్యము ఉంటున్నాయి కాబట్టే సన్నిధి రొట్టెల బల్ల. నిత్యము ఉంటున్నాయి కాబట్టే చెప్పండి సముఖపు రొట్టెల బల్ల. నిత్యము ఉంటున్నాయి కాబట్టే చెప్పండి నిర్మలమైన బల్ల అవుతుంది. అది నిత్యంగా కాకుండా గుర్తొచ్చినప్పుడు అంటే కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సన్నిధి రొట్టెల్ని దేవుడు ఎలా తయారు చేయమన్నాడు, ఎన్ని తయారు చేయమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, లేవియా కాండం 24వ అధ్యాయం. అందరు తీయండి. లేవియా కాండం 24వ అధ్యాయం 5వ వాక్యం నుండి కొంచెం కిందకి చదువుదాం. చూడండి, నీవు గోధుమల పిండిని తీసుకుని ఇవన్నీ 12 భక్ష్యములు చెయ్యాలి. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండాలి. విన్నారా? మాకు ఇలాగే వచ్చిండే, ఇలాగే చేసేస్తామంటే కుదరదు. ప్రతిదానికి లెక్క ఉంటుందండి బాబు. నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారము, ఆ మాట ఇంగ్లీష్లో ఏమంటుందంటే, నేను పెర్ఫెక్ట్, మీరు పెర్ఫెక్ట్గా ఉండమని ఉంటుంది. విన్నారండి? యేసయ్య ఏం చెప్పినా పెర్ఫెక్ట్గా చేయకపోతే ఎవరో ఏదో అనుకుంటారని కాదు. యేసయ్య పెర్ఫెక్ట్ అని నీ దగ్గర అనలేదా, కాలు చేతులు గట్లా అక్కడ బయట పడేసేయటం. ఇక పెళ్ళి విందు వరకు వచ్చాడంటే వాడు ఎంత మొత్తం మీద ఎన్ని దాటుకుని వచ్చాడండి, దేవుడికి తెలియదా? ఎన్ని ఎక్స్క్యూజులు ఇచ్చాడు. ఆడికి ఆహ్వానం పంపినప్పుడే ఇంటికి కూడా డ్రెస్ కూడా పంపించారు. వింటున్నారా? సువార్తలో మాట చెప్తున్నాను నేను. పరలోక రాజ్యానికి రామని ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఇన్విటేషన్ కార్డుతో పాటు ఏం పంపించారు? డ్రెస్ పంపించారు. మరి వీడు ఏం చేశాడో మరి, డ్రెస్సు ఇన్విటేషన్ ఉందా, వెళ్ళిపోయాడు అంతే. వింటున్నారా? నాకు అలవాటు అయిపోయిందండి అని వెళ్ళిపోయినట్టున్నాడు, మొత్తం వెళ్ళిపోయాడు.
మనమైతే ఏమంటాం? భోంచేస్తున్నాడు కదా, భోంచేసిన తర్వాత మాట్లాడదాంలే అంటాం మనం. కానీ యేసుప్రభు భోజన పంక్తిని కూర్చున్న వారిని చూడడానికి వెళ్ళంట. బెదర్, హలో బెదర్, డైరెక్ట్ అండి భోంచేస్తున్నావు అండి. ఏది పెళ్లి వస్త్రం ఏది నీకు? పెళ్లి వస్త్రం లేదేంటిరా? ఏంటి ఎలా ఉన్నావేంటి అని అంటే ఆడు ఏదో చెప్దామని ట్రై చేస్తున్నాడు. ఈ లోపలనే క్యాకేసి ఏమన్నాడు? అర్జెంటుగా ఇటు కాళ్ళు చేతులు కట్టేసి మాట్లాడవేరా బాబా, వెలుపడి చీకట్లో వేసేయమన్నాడు. యేసు ప్రభుతో ప్రతి విషయంలో కూడా పెర్ఫెక్ట్గా ఉంటేనే అది భక్తి. హల్లెలూయా. యాక్చువల్లీనండి మరి అక్కడ తప్పలేదండి అంటే కుదరదు, పగిలిపోద్ది, చెప్పలేం మనం. చూడండి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అర్జెంటుగా ల్యాంప్గా కొట్టి బయటపడాయి అంటే ఏమైందండి? అర్థమవుతుందా? అందు గురించి చూడండి, నీవు ఏ పిండి తీసుకోవాలి? మైదా పిండా? ఏ పిండి? శనగపిండా? ఏంటది? అంగన్వాడీ పిండి కాదు. ఏ పిండి? చక్కెర బాగా కలిపారండి, కుదరదండి. గోధుమల పిండి. అందరూ అనండి. 12 భక్ష్యాలు. భక్ష్యాలు అంటే రొట్లని, 12 రొట్లు అనండి. ఎన్ని? సన్నిధి రొట్లు అన్నాం కదా. ఇప్పుడు ఎన్ని రొట్లు చేయాలి చెప్పండి? 12 రొట్లు చేయాలి. హల్లెలూయా. ఇంకా కిందకి చదవండి. ఇప్పుడు 12 భక్ష్యాలు సేరు పిండి వేసుకోవాలి. హలో, ఒక్కొక్క రొట్టికి ఎన్ని రావాలి? అది లెక్క ఉంటుంది ప్రతిదానికి. సేరు పిండి. ఇప్పుడు 6, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద చెప్పప్పుడు 6 భక్ష్యముల చొప్పున 2 దొంతులు. ఎన్ని దొంతులు? 12 చాలా బాగున్నాయి కదండి అని 12 ఇట్టేస్తానంటే కుదరదు. ఎన్నేసి 2 దొంతులు పెట్టాలా? ఒక్కొక్క దొంతులో ఎన్ని ఉండాలి? అనరా బాబు, 6 కాడికి 2 దొంతులు పెట్టాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండదు. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలుల యొద్ద దానిని తీసుకుని, ఇప్పుడు మీరు అండర్లైన్ చేయండి, నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు మనకెందుకు తీసుకొచ్చాడు? ఇప్పుడు గోధుమ పిండి అన్నాడు. 1, అందరూ చెప్పండి, 12 భక్ష్యాలు. అందరూ చెప్పండి. ఇప్పుడు మనం 12 భక్ష్యాలు చేయాలనంటే సేరున్నర కాడికి గోధుమ పిండి తీసుకుని రావాలంటే ముందు చేయవలసిన పని ఏంటి? గోధుమలు తీసుకురావాలి ముందు. ఆమె చెప్పండి అందరూ. పొలంలోకి వెళ్ళి, చిన్నతనం నుండి పొలంలో ఎదిగింది కదండి, పొలంలో ముందు అర్జెంటుగా ఏం చేయాలి? బాగా ఎదిగిన తర్వాత ఏం చేస్తారు మీరు? కోత. అందరూ అనండి. అది అంటే అర్థం ఏంటంటే పెరిగిన నేలకి పండిన తర్వాతకి కనెక్షన్ ఉండకూడదు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు పిండవడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు చిన్నతనం నుండి పెరిగామండి, మేము ఇలాగే పెరిగామండి అంటే కుదరదు, కట్టవలది. అల్లెలే చెప్పు. అది సంగతి. మాకు చిన్నతనం నుంచి ఇంతేనండి అంటే కుదరదండి. నువ్వు పనిచేయవు, పరిశుద్ధ స్థలానికి పనిచేయవు. నువ్వు ఎక్కడికి పని చేస్తావు? నువ్వు బయట హోల్సేల్ ఉంటుంది అక్కడ. 1+1 ఆఫర్, 3+1 ఆఫర్, హోల్సేల్. గోధుమ పిండి హోల్సేల్ అవుతుందా? అవ్వదు. గోధుమ పిండి నీ చేతిలోనికి రావాలంటే నువ్వు మొట్టమొదటిగా నీ చేలో నుండి, నీవు పొలములో నుండి అంటే లోకములో నుండి తెంపబడాలి. హల్లెలూయా. లోకంలో నుండి నువ్వు తెంపబడకోకుండా అక్కడే కనెక్షన్ పెట్టుకుని హల్లెలూయా అన్నంత మాత్రాన్ని దేవుడు ఒప్పుకోడు. ఆమె చెప్పరేంట్రా? అప్పుడు బల్లే అవుతుంది, నిర్మలమైన బల్ల అవ్వదు. చెప్పండి, సన్నిధి రొట్టెలు బల్ల అవ్వదు. సముఖపు రొట్టెలు బల్ల అవ్వాలంటే ఖచ్చితంగా సేరు గోధుమలు. అందరూ అనండి. నేను ఒక సేరు గోధుమ అయితే మీరు ఒక సేరు గోధుమ. వింటారా?
ఇప్పుడు 12 గోత్రాలు అంటే 12 మంది, 12 భక్ష్యాలు అంటే 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ఏ గోత్రంలో వాడైనా రావచ్చు ఇక్కడికి. 12 భక్ష్యాలు అంటే అర్థం ఏంటి అని అంటే శుభ్రంగా మనకి కావలసినట్టు 12 రొట్టెలు తీసి తింటామని కాదు అక్కడ అర్థం. చెప్పండి, 12 గోత్రాల వారికి. వింటున్నారా? నువ్వు రూబేను గోత్రం అయితే ఏమైంది, దాను గోత్రం అయితే ఏమైంది, చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. గోత్రాలు చదివారు ఎప్పుడైనా మీరు? పరీక్ష రాసి వచ్చారు కదరా, మరే మాట్లాడరే. చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఏ టైపోడైనా చెప్పండి, పొలంలోంచి కట్ అవ్వాలి. ఆమె చెప్పండి, పొలంలోంచి కట్ అయిన తర్వాత డైరెక్ట్ కంకులు నట్టుకొచ్చేసి పిండి చేసేస్తామా? కొట్టు, దులపాటు మొత్తం కొట్ట, దులపగొట్టాలి మొత్తం. ఇప్పుడు దులప కొడితే సరిపోయిందా? చాలదు. ఇప్పుడు పట్టుకొచ్చి ఏం చేయాలి? మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు పిండి కావాలి మనకి. పిండి కావాలంటే ఏం చేయాలి? ఇసరం అంటే ఏం చేయాలి? గుప్పుడుతో పట్టుకొచ్చి ఇక్కడ ఎత్తే నలుపు మొత్తం. విన్నారా? కొన్ని ఎగిరితే ఇలాగా చూడలేదు మీరు ఎప్పుడు? దంచేటప్పుడు చూడండి, దంచుతున్నప్పుడు ఒక్కొక్కటి ముదురుది ఉంటుంది, ముదురుది ఎగురుద్ది ఎగిరిన దాన్ని కూడా పట్టి రావాలా. ఎందుకు? కొలత సేరు గోధుమలు. హల్లెలూయా. ఒకటి వెళ్ళిపోయినా సేరులో ఎంతో కొంత తగ్గుద్ది, తగ్గితే కుదరదు మళ్ళా. నేను పెర్ఫెక్ట్, మీరు పెర్ఫెక్ట్గా చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎగిరే ప్రతిదాన్ని తీసుకురావాలి మళ్ళా. ఆమె చెప్పట్లేదు మీరు? తీసుకొచ్చి ఎగురుతున్న దాన్ని ఎలా కొట్టాల. విన్నారా? కొన్ని ఎగురుతాయి ఊరికి, అప్పుడు వరకు ప్రైజ్లో అన్న మనిషి సడన్గా కోపం వచ్చేద్ది. ఎగురుతుందా? ఎగురుతుందంటే ఇంకా నువ్వు దంచబడలేదని అర్థం. హల్లెలూయా చెప్పు. బూతులు మాట్లాడేద్దాం మానేద్దామని అనుకుంటున్నాననియా, అయ్యో వచ్చేస్తున్నాయి అనియా. ఇంకా నువ్వు ఎగురుతున్నావు, ఇంకా పెట్ట ఎక్కడ రోకట కిందకి రావాలది. హల్లెలూయా. చేలో నుంచి కట్ అయిపోయామండి, బాలేదండి అంటే కుదరదు. చేలో నుంచి కట్ అయిన ప్రతి ఒక్కరు రోకటి దంచిద్దాం, ఆ కిందకి రావాలి. హల్లెలూయా చెప్పండి రా నాయన. హల్లెలూయా. ఏది వదిలిపెట్టకూడదు. సేరు గోధుమలు తీసుకుంటే సేరు గోధుమల్ని దన్నాలి, మొత్తం పట్టుకొచ్చి దంచాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దంచి కొన్ని ఉంటాయి, ఇసిరితున్నామా ఈ పైది లేపి కింద ఎట్టేటప్పటికి కొన్ని దొక్కుని ఉంటాయి. కొన్ని మీరు ఎప్పుడు చూడలేదా? మీరు ఈ పైన ఈ రోకట పైన ఉంటుంది కదా, మరి దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. దీన్ని పట్టుకొని రాకెట్ పై దాన్ని పట్టుకొని కింద పెట్టామనుకోండి, ఈ చుట్టూరు కొన్ని దొంగకొని ఉంటాయి. నన్ను చూడలేదులే, నేను పర్వాలేదులే అన్నట్టు కొన్ని దాక్కొని ఉంటాయి. కొన్ని ఎగురుతాయి, కొన్ని దాక్కుంటాయి. ఆ దాక్కున్న దాన్ని కూడా తీసుకురావాలి. మాట్లాడరే? అంటే సీక్రెట్ సిన్ కూడా ఎట్నారండి, నాకు తెలియదు కదా, పాస్టర్ గారికి తెలియదు కదా, చెప్పండి మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, మా ఊరోళ్ళకి తెలియదు. కుదరదు. పాస్టర్ గారికి తెలియకపోతే ఏంటి? యేసుప్రభు చూడ్డా రోకట దంచిది ఆయన కదా. దంచుడు సెక్షన్ అంతా ఆగింది, ఇక్కడ మేము తీసుకొచ్చి పెట్టడమే. కోయివారి పనే ఏది? కోసి స్వార్థికుడిగా స్వార్థ చెప్పి ఎవరు బాబు యేసుబాబు నమ్ముకోరని ఇక్కడ వరకు తేవడమే మా పని. ఎక్కడి నుంచి దంచడం మాత్రం హల్లెలూయా. ఎగిరిది దంచాలి, దాక్కునేది కూడా దంచాలి. అర్థమైందా? ఎక్కడ సీక్రెట్ అనేది ఉండకూడదు యేసుప్రభు బిడ్డలకి. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ప్రైజ్ లార్డ్ అంతే ప్రైజ్ లార్డ్ అవ్వాలి. అది పాస్టర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద ప్రైజ్ లార్డు, పాస్టర్ గారు లేనప్పుడు కుదరదు. ఎవరినో మెప్పించడానికి భక్తి చేస్తే పరిశుద్ధ స్థలంలోనికి రాలేమండి బాబు. పరిశుద్ధ స్థలంలోకే రాకపోతే కరుణాపీఠం మీదకి దిగి వచ్చే దేవుని మహిమ ఎట్ట కనపడదు రోజున? ఆమెం చెప్పట్లేదు కానీ మీరు హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. 12 భక్ష్యాలు చేయాలట. 12 గోత్రాలలో ఎలాంటి వాళ్ళు ఒకసారి చిన్న గ్లాన్స్ ఒకసారి చూడండి. ఆదికాండం 40 ఎక్కడమ్మది ఒకసారి చూడండి, 9 ఆదికాండం 49
49లో ఒక్కొక్క గోత్రం గురించి చూడండి, ఒక్కొక్క టైప్ వాళ్ళు. 49:3 రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నువ్వు ఎలాంటోడు అంటే 4వ వాక్యం, నీళ్ళ వలె చంచలుడు. అప్పుడే హల్లెలూయా స్తోత్రం అంటాడు, కాసేపటికే చలించిపోతాడు. చంచలుడంట. చాలామంది చూడండి చర్చిలో ఉన్నప్పుడు ఎంత ఉంటారో, ఇంతలా ఉంటారండి, ఎంత ఉబ్బుపోయి మొత్తానికి. ఏదైనా చిన్నది రానివ్వండి మొత్తం ఇంకేముందమ్మా, ఇంకా అయిపోయింది, ఇంకేముంది, ఇంకా మాకే రావాలా, మరి నీకు రాకపోతే ఎవడిపోతారండి ఆయన. రూబేను చంచలుడు, అప్పుడే విశ్వాసంగా ఉన్నట్టు కనపడతాడు, అప్పుడే విశ్వాసం లేని మాటలు మాట్లాడతాడు. ఇదో టైపు. రెండవ మాట చూడండి, 5 షిమ్యోను, ఈడెలాంటోడు చూడండి, కోపం వచ్చినప్పుడు అంట చంపేస్తాడు, ఇంకంతే. దొరకలేదు మీకు ఆ మాట. కోపం వచ్చి చంపేస్తాడు, ఇంకంతే. కోపం వచ్చిందంటే పట్టుకోలేవు వీడిని. ఈడో టైపు, ఈడెవడీడు, రెండో టైపు ఈడు. 8 యూదా కొదమ సింహం. వింటున్నారా? కొదమ సింహం యూదా. సింహం లాంటోడు. వింటున్నారండి? గర్జించి అనుకున్నది జరగాలంతే. సింహం. ఓకే, అదో టైపు. 13 జెబూలును, సముద్రపు రేవును నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర. బిజినెస్ మైండ్ అంతా. చర్చకు వస్తాడు కానీ నాకు ఏదోటి కలిసి రావాలా, బిజినెస్ మైండ్. వింటున్నారండి? సముద్రం అని అంటేనే వ్యాపారం అని అర్థం. వింటున్నారండి? ఆ టైప్ వాడు ఒకడు జెబూలును. 14 ఇస్సాకారు, ఈడు పోని అటు ఎల్డు, అలాగని ఇటు ఎల్డు. 2 దొడ్ల మధ్యన పండుకున్న బలమైన గాడిదీడు. ఈడో టైపు. వింటున్నారండి? పోనీ ఆ దొడ్లోకి వెళ్ళి పడుకోవచ్చుగా, ఆ దొడ్లో పడుకోడు. లోకంలోకి వెళ్ళిపోవచ్చు కదా, లోకంలోకి వెళ్ళడు. అలాగని వింటున్నారండి? ఆచారము మాండు, ప్రైజ్లాడు మాండు. అది కావాలి, ఇది కావాలి. ఇడికి ఎవడిడు? మరేం చేస్తాం? బలమైన గార్ధాపం, గాడిద. ఇంకొకటి చూడండి, దాను. 17 అది దారిలో కట్లపాం. అది ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు. వీడు దారిలో పొంచి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తాడు మాట. అంటున్నారా? అంత మాట అంటారా? నాకు దొరక్కపోతారా? నాకు అవకాశం రాకపోద్దా? ఎవడీడు? చెప్పండి అమ్మా. మడిమటిని గారు చేస్తాడంటండి. త్రోహలో సర్పం, దారిలో కట్లపాము. ఈడో టైపు. అషేరు. 20 శ్రేష్టమైన ఆహారం, రాజులకు తగిన మధుర పదార్థాలు తడిస్తాడు. యు వాంట్ టు బి రిచ్, అన్ని బ్రాండే. రిచ్, శ్రేష్టమైనవన్నీ వీడి దగ్గరే ఉంటాయి. ఎవడిడు? ఇదో టైపు. నఫ్తాలి, ఇంపైన మాటలు చెప్పేవాడు. వింటున్నారండి? ఇది వారి స్వభావాలు నేను మాట్లాడుతున్నాను, వారిని నేను కించిపరిచేది కాదు. ఆ గోత్రాంకున్న స్వభావం అది. నఫ్తాలి, ఇంపైన మాటలు. యోసేపు, ఫలించెడి కొమ్మ. హల్లెలూయా. పరాక్రమశాలిగా దాగి ఉన్న అగాధ దీవెనలు, స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు. వింటున్నారండి? బ్లెస్డ్ పర్సన్. 27 బెన్యామీను, తోడేలు. ఈ స్వభావం. ఎంతమందిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నువ్వు బల్ల మీదకి రావాలి. హల్లెలూయా. నువ్వు బల్ల మీదకి రావాలి అని అంటే పొలంలో నీ కనెక్షన్ ఉండకూడదు. నువ్వు బయటకి ఏ మాత్రము కూడా లోక సంబంధమైనది ఉండకూడదు. అందుగురించి నేను దాన్ని ఏమంటానంటే, ఈ 12 గోత్రాలు 12 మంది అపోస్తుల బోధలోనికి రావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ 12 గోత్రాలు 12 మంది అంటే అపోస్తుల బోధలోనికి రావాలి. హల్లెలూయా. అపోస్తులు ఏమని బోధించారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు 36 నుంచి కిందకి చదివితే పేతురు గారి ప్రసంగంలో ఏం చెప్పారు? మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. హల్లెలూయా. అంతే కదా పేతురు గారి ప్రసంగం. అపోస్తుల గారు 2:38 నుండి కింద వరకు 42 వరకు. ఓకేనమ్మా? అవి మీకు తెలిసిన విషయాలే కాబట్టి నేను వింటారా? మీరు తర్వాత చదువుకోండి. ఏమని బోధించారు వాళ్ళు? మారు మనసు పొందండి, వింటున్నారా? సువార్త నమ్మి విశ్వాసముతో దేవుని యొద్దకు రండి. ఇప్పుడు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరవ్వాలి. ఆమేన్ చెప్పండి. అది హల్లెలూయా. నేను బల్ల మీదకి వచ్చేసాను, ఎట్టమడితే అట్ట ఉంటానంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు గోధుమ పిండి 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 నిన్ను పట్టుకుంటే నీలో ఏం కనబడకూడదు? దారిలో ఉన్న కట్లబాబు స్వభావం కనబడకూడదు, గార్ధాబ స్వభావం కనబడకూడదు, చీల్చినట్టు తోడేలు స్వభావం కనబడకూడదు, నేను రిచ్ అనే మాట ఉండకూడదు, నేను పూర్ అనే మాట ఉండకూడదు, నేను వైట్, నేను హైట్ ఎక్కువ, ఇవి ఉండకూడదు. పిండి అయిపోవాలి. హల్లెలూయా. ఈ 12 గోత్రాలు 12 మంది అపోస్తుల బోధలోనికి వచ్చినప్పుడు 12 పక్షములుగా మనము తయారవుదుము గాక. అందరు చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించే ప్రతి స్వభావంలోంచి రావాలండి బయటికి. సన్నిధి రొట్టెల బల్ల అని అప్పుడు అనిపించుకుంటాం. సముఖపు రొట్టెల బల్ల అని అప్పుడు అనిపించుకుంటాం. మనం నిర్మలమైన వారు అని అప్పుడు అనిపించుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చూసుకుని ఐఎమ్ సో గుడ్, మళ్ళా వాళ్ళే అడుగుతారు బాగా పడినా? నువ్వు బాగా పడితే చెప్దాం కదరా. బాగా చెప్పాను కదా. నేను బాగా చెప్తే నువ్వు అడిగి పని ఏముంది? నేనే చెప్తాను కదా నువ్వు బాగా పాడేవని. నువ్వు అడుగుతున్నావంటే అర్థం ఏంటి? అది నీకే తెలియాలి. హల్లెలూయా. మర్మాలు దేవుడు మీకు బయలుపరచును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా డ్రెస్ బాగుందా నువ్వు ఎప్పుడు అడగకూడదు. బాగుంటే అలా చెప్తారు. ఐఎమ్ సో గుడ్, నో యు రైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నువ్వు చెప్పకూడదు రా సోది. చాలామంది అంటారు నేనండి అయ్యో అప్పుడండి. ఆపుతావా కాసేపు? నీ గురించి ఎవరికి కావాలయ్యా? నువ్వు ఇషాకారు అయితే ఏంటి, యోసేపు అయితే ఏంటి, బెన్యామీను అయితే ఏంటి, రూబేను అయితే ఏంటి, షిమ్యోన్ అయితే ఏంటి, దాన ఎవరైతే ఏంటి? అసలు గోధుమ పిండి 12 భక్ష్యాలు. హల్లెలూయా. ఇంకా చాలామంది స్వభావాలు మేము ఎప్పటి నుంచి ఉన్నాం అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు చూంటే ఎవరికి రా నాయన. రూబేను అంటే పోస్ట్ అందరికన్నా ముందుడు, అయినా కానీ చంచలుడే. రూబేన్ అంటేనే చంచలుడు. సంచట్టుకుని తిరుగుతాడని కాదు దాని అర్థం. హల్లెలూయా. సంచలుడు అని అంటే విన్నారండి, మాటకి కదిలిపోతుంటాడు. మాట అప్పుడే విశ్వాసం, అప్పుడే. 12 భక్ష్యాలు కూడా బల్ల మీదకి రావాలి. హల్లెలూయా. 12 భక్ష్యాలు కూడా యేసయ్య కోరుకున్న అతి పరిశుద్ధమైన ఒక శ్రేష్టమైన మేలిమి బంగారముతో పొదగబడిన దాని మీద ఉండాలి. బల్లే కదండి. ఎక్కడైతే ఏమైందండి బల్ల? కుదరదు. టేక్ అండి అయ్యారు. ఇదే బాబాయ్ టేక్ అవసరం కాదురా బాబు. తుమ్మగారు అయినా చాలు. కాకపోతే దాని మీద ఏముండాలి? బంగారం అంటే ఏంటి? విశ్వాసం. నువ్వెవ్వరైనా సరే విశ్వాసంతో బ్రతికితేనే నువ్వు పరిశుద్ధ స్థలంలో బ్రతకగలుగుతావు. లేదంటే పరలోకానికి పొరపాటున చోటు ఉండదు. దేవుడి ఈ వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెయ్యునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 12 భక్ష్యాలు ఎట్నారా? 12 గోత్రాలు 12 మంది అపోస్తుల బోధలోనికి రావాలి. మా బోధ ఇంతేనండి, మా టైప్ ఇంతే కుదరదు. అపోస్తులు ఏం బోధించారో బోధలోనికి ఖచ్చితంగా నువ్వు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు 12 భక్ష్యాలు తయారైనయా? దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. రే మీ మీటింగే బాగుందిరా. నాకు చూడు ఇలాగ
ఎక్కడ సంపాదించారు రా నాయన, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు పీక. నాయకు చూడండి. ఇప్పుడు ఈ 12 తయారైన తర్వాత ఇప్పుడు బల్ల మీదకి వచ్చిన తర్వాత ఆరేసి అందరూ అనండి ఈ మాట, క్రమం. వింటున్నారా? మేము అక్కడే కూర్చుంటామంటే కుదరదు. 6 అట్లు నిన్ను ఎక్కడ పెడితే అక్కడ ఉండవలసిందే. హల్లెలూయా. నన్ను ఈరోజు పాట పాడమన్నారా పాస్టర్ గారు? ఉండలాగా నన్ను మరి నిన్ను తిట్టకపోతే నేను బయట ఊరుకుంటాను. నన్ను 6 అట్లలో ఉండాలా. ఆమె చెప్పండి. 6 భక్ష్యాలు 2 దొంతులు. హల్లెలూయా. ఎక్కడ నిన్ను దేవుడు అమర్చాడో ఆ క్రమానికి నువ్వు ఒబే అవ్వాలి. హల్లెలూయా. ఈ రొట్టె అక్కడ, ఆ రొట్టె ఇక్కడ ఎట్టవలసిన బాధ్యత ఎవరిది? యాజకుడిది. హల్లెలూయా. చెప్పండి 2 దొంతులు అంటే నాకు దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన మాట, క్రమానికి ఒబే అవ్వాలి. 12 భక్ష్యాలు తయారైనవి, కానీ ఎక్కడ ఏ బాధ్యత నీకు అప్పగిస్తే ఆ బాధ్యతను నెరవేర్చాలి. హల్లెలూయా. బాత్రూమ్ కడగమంటే కడగాలి. నేను కడగనండి అంటే కుదరదు. విన్నావా? దేవుని పరిచర్యలు ఇంకెక్కడ అవకాశం దొరికితే అక్కడ టయానికి రండి అన్నారనుకోండి, నేను కుదరను అంటే నువ్వు పని చేయవిక. నువ్వు 6 భక్ష్యాల్లోనికి రానప్పుడు నువ్వు పరిశుద్ధ బలం మీద ఎలా కుదురుద్దు నీకు? పరిశుద్ధాత్ముడు మీకు అర్థమైనట్లు మీ మనోనేత్రాలు తెరుచునుగాక. ఆమేన్. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత సంఘములో నువ్వు ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. 12 తయారయ్యాయి కాదంటలా, కానీ 12ను దేవుడు 2గా డివైడ్ చేశాడు. డివైడ్ చేసి 6 భక్ష్యములు 1 దొంతు. టీమ్ స్పిరిట్ ఉండాలి. ఆమె చెప్పండి. కలిసి ఉండాలి. మాట్లాడరేంటిరా? కలిసి ఉండాలనే మాట అనండి ఒకసారి. అప్పుడు కలిసి ఉంటే పైన సాంబ్రాణి ఉంది. పైన ఇక్కడ కలిసి లేదనుకో పైన ఉన్న సాంబ్రాణి కింద అడిపోద్ది. అర్థమవుతుందా? కలిసి ఉన్నప్పుడే పైన ఉన్న సాంబ్రాణి అంటే నీ సాక్ష్యం, నీకున్న దేవుడిచ్చిన విలువ, దేవుడు నీ మీద ఉంచిన అభిషేకం, అప్పుడు ఖచ్చితంగా దాని పరిమళ వాసన అనేక మందికి దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. నీ సాక్ష్యం మారాలంటే నువ్వు కలిసి ఉండాలి సంఘ సహవాసంలో. చాలామంది కలట్లా. ఎలాగా? 6 గంటలకి ఒక బ్యాచ్, 5 గంటలకి ఒక బ్యాచ్. కుదరదు. అందరూ పొలములో కలిసి పనిచేయాలి. హల్లెలూయా. చెప్పండమ్మా. హల్లెలూయా. 133వ కీర్తన చూడకుండా చెప్పండి. సహోదరులు ఎంత మనోహరం అని పేరు పెట్టుకుంటే కుదరదు. ఐక్యత ఉంటేనే మనోహరం. హల్లెలూయా. మనోహర్రావు అంటే కుదరదు. ఎక్కడ? ఐక్యత. అందరానండి. అది దేవుడు క్రమం పెట్టాడు ఐక్యతకి. క్రమం. హల్లెలూయా. అందరానండి మాట క్రమము. కొంచెం గట్టిగానండి. దేవుడు ఆ క్రమాన్ని దేవుడు ఎంత హైలైట్ చేశాడంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి ఒకసారి. యెషయా గ్రంథం. అమ్మా. తన నీతిని బట్టి యెషయా గ్రంథం 42:21 చదువుతున్నారు. సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఒకటి ఘనపరచి గొప్ప చేశాడు. దేన్ని? క్రమాన్ని. అందరానండి. అది ప్రతిదానికి క్రమం ఉండాలి. హల్లెలూయా. ఏది క్రమానికి విభిన్నంగా ఉండకూడదు. నీ డ్రెస్సే కానీ, నీ హెయిరే కానీ, నీ బట్టలు కానీ ఏముండాలా? కొంచెం చెప్పండి రా బాబు. డిసిప్లిన్ ఉండాలి. 12 రొట్టెలు ఎట్టబడితే ఎట్లా పడదు. బల్ల ఎంత బల్ల ఉంది కదండి, కుదరదు. 6 క్రమం. హల్లెలూయా. అందుగురించి యేసుప్రభు బిడ్డలు ఎట్టబడితే అట్ట కటింగ్లు వేయించుకోకూడదు, ఎట్టబడితే అట్ట బట్టలు వేసుకోకూడదు, ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, ఎట్టబడితే అట్ట రంగులు పాముకోకూడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆమేన్. హల్లెలూయా. క్రమం ఉంది ప్రతిదానికి. ఒకవేళ నాకు కుదరదన్నా, యాక్చువల్లీ వీ వాంట్ ఫాలో ద ట్రెండ్.
వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. నువ్వు పరిశుద్ధ బల్ల మీదకి పని చేయవు, వెళ్ళిపో. పని చేయవిక. నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? క్రమాన్ని దేవుడు ఘనపరిచాడు, గొప్ప చేశాడు. ఇంకేం రాసిందమ్మా? ఉపదేశ క్రమం ఒకటి, తన నీతిని బట్టి అది వాళ్ళనే గొప్ప చేస్తాడు దేవుడు. ఆమె చెప్పరేటి? ఘనపరిచేది వాళ్ళనే. యాక్చువల్లీ అని వాళ్ళు సింపుకున్నారు కాబట్టి మేము కూడా సింపుకుంటారా బాబు? నిన్ను మాత్రం కనపరచాడు దేవుడు. నిన్ను ఎందుకు కనపరుస్తాడు? నువ్వు సింపుకున్నావు, సింపుల్ పట్ల వేసుకుని బయటికి దరిద్రొచ్చే. వాట్సాప్లో ఎవడో, నాకు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎవడో ఫోటో పెట్టాడు నా దగ్గర. ఏమైనా ఫోటో తెలుసండి? సినిమా యాక్టర్ వెళ్తుందట్టు, ఇక్కడ అడుక్కునేవాడు ఉన్నాడు. నేను బట్టలు లేవని ఎడుతున్నాను, ఇది ఇంత కాస్ట్లీ బట్టలా అనుకుంటున్నాడు ఈడు ఆవిడని చూసి. ఎందుకంటే ఈడు ఎలా చింపేసి చింపురు బట్టలు వేసుకుని ఉన్నాడో సేమ్ బట్టలు ఆవిడ వేసుకుంది. ఇక్కడ మొత్తం చిరిగి మొత్తం ఎలాడుతూ ఉంటే ఆడనుకుంటున్నాడంట, అమ్మ ఎంత కాస్ట్లీయా నా బట్టలు. అది నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే క్రమము అనండ్రా బాబు. క్రమం ఉంటేనే కనపరుస్తాడు, క్రమం ఉంటేనే గొప్ప చేస్తాడు. అందు గురించే 12 ఉన్నాయి కదా, ఎట్టబడితే గిట్ట చేస్తానంటే కుదరదు. నువ్వు బయట నుంచే వచ్చావు, లోక సంబంధం అన్నీ కట్ చేసుకున్నావు, ఇంకా లోకస్తులు ఆలోచించట్లా, బాప్తీసం కూడా పొందావు. అయినా కానీ క్రమం కనుక నీలో కనబడకపోతే వింటున్నారండి? ప్రతి దాంట్లోనూ క్రమం ఉండాలి. హల్లెలూయా. ఉదయం లేచేటప్పుడు క్రమం ఉండాలి, ఓ టైం ఉండాలి. ఓ రోజునేమో 6 గంటలకి, ఓ రోజునేమో 12 గంటలకి. ఏంటిరా ఏంటి డిసిప్లిన్ ఉండొద్దా? యేసు ప్రభు బిడ్డలకు అన్ని విషయాల్లో ఏముండాలి? సెలవు అయినప్పుడేమో 12 గంటల వరకు పడుకుని, సెలవు లేనప్పుడేమో మాట్లాడరే పొద్దుటే బస్సు వచ్చేద్దని అల్లారం పెట్టుకుని చెవులో పెట్టేసుకుని అల్లారం 6 గంటలు లేచిపోతే అది క్రమమా? చెప్పండి. అక్రమము. అయ్య బాబా అంటేంటమ్మా, అక్రమము విస్తరించుట చేత అనేకులు పక్కనెట్టండి ప్రేమ చల్లారిపోద్ది. ఆమె చెప్పండి. ఏసై ప్రేమ నీ మీద చల్లారిపోవడానికి రీజన్ ఏంటంటే క్రమం లేకపోవడం. కొంచెం తిండి విషయంలో క్రమం ఉండదు. ఎట్ట పడదట. ఈ పొద్దున్న తిన్నామా, ఇప్పుడు తిన్నామా, మళ్ళీ సాయంకాలం కూడా ఎందుకురా, కొంచెం పొట్ట ఆపొచ్చు, తినరు, మళ్ళీ తినేసి మళ్ళీ అరగలేదండి, వాతులంటే. మరి వాతులు రాకపోతే ఏమవుతాయిరా? క్రమం ఉండాలా. తిండి విషయంలో కూడా క్రమం ఉండాలి. నేను ఒక మాట చెప్తానండి, పగల నేను కొంచెం లేట్గా ఒకవేళ ఎక్కడైనా కొంచెం హెవీ ఫుడ్ తింటే నేను ఇంకా సాయంకాలం భోజనండి ఇంకా చేయకూడదు కూడా. రెండు కలిసి మొత్తానికి రేపు ప్రోగ్రాం అంతా చెడగొడతాయి. ఆమె చెప్పరేంటి? అది హల్లెలూయా. క్రమము చెప్పండి. అది ఆరోగ్య విషయంలో క్రమం ఉండాలి. ఇట్నారా నీ డ్రెస్ సెన్స్లో క్రమం ఉండాలి. సన్నిధికి వచ్చేపోయే విషయంలో క్రమం ఉండాలి. ఎట్నారా 8 గంటలకు ఆరాధన మంది, మరి క్రమం ఉందా? అక్రమము చేస్తే ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోయిందంటే ముఖం చిట్న అయిపోద్ది. ఇప్పుడు ప్రేమించే వాళ్ళనే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు అంటే మీరు ప్రేమ అనుకోండి, నిమిషం కాపాడుతారు వాళ్ళని. ప్రేమ తగ్గితే ఏంటి? మాట లేదు పోనవండి. ఇప్పుడు కుంటుకుంటా వస్తున్నాడు అనుకోండి ఇంటికి, ఎరా ఏంటి కాళ్ళు అంటానమ్మా, మరి పడవా? క్రమం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్రమాన్ని దేవుడు ఘనపరిచి హెచ్చించాడు. హల్లెలూయా. క్రమం ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి లేవియకాండం 24:8 చూస్తే నిత్యము చక్కపరచాలి. విన్నారండి? ఎవ్రీ మూమెంట్ మీరు చూసుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? నిత్యము అందరానండి, నిత్యము చక్కపరచాలి. ఇది జఫన్యా అయ్య గారు ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను. చక్కపరచడం అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఉన్న దైవజనుడు ఒకసారి కింద ఉన్న రొట్టె తీసి పైన పెడతాడు, పైన ఉన్న రొట్టె తీసి కింద పెడతాడు. అంటే చక్కపరచడం అంటే మారుస్తూ ఉంటాడట. హల్లెలూయా చెప్పండి. మారుస్తూ ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు లెక్కటండి 1 2 3 4 5 6 ఉన్నాయా? ఇప్పుడు ఈ 6లో ఒక్కొక్కటి, ఇప్పుడు కింద ఉన్న రొట్టె ఉందా, పైన ఉన్నాయి, ఒక రొట్టె కింద ఉంది, 5 ఉన్నాయి. అంటే 5 అట్లు భారం ఏ రొట్టె మోస్తుంది? కింద ఉన్న రొట్టె. అంటే పై ఉన్న రొట్టెలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫ్రీగా ఉన్నాయి.
భారం ఏమి లేదు అట్లా. కానీ దైవజనుడు దానిని నిత్యము చక్కబరచాలి అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కసారి నువ్వు మోసే బాధ్యత వచ్చినప్పుడు నువ్వు మోయాలి, ఒక్కసారి నువ్వు ఫ్రీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఫ్రీ అవ్వాలి. నన్ను వదిలేశారు కదా అని మరలా దైవజనులు పిలిచినప్పుడు నన్ను ఎక్కడ పట్టించుకుంటారులేండి అనకూడదు. నిత్యము చక్కపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక కోణం ఇది. నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నమాట, కొన్ని సందర్భాల్లో బాధ్యత మీ మీద మోపబడినప్పుడు కొంతమందిని మీరు భరించవలసి ఉంటుంది. హల్లెలూయా. భరించవలసిందే. ఇక మధ్యలో ఉన్నామా, పైన కనీసం రెండైనా భరిస్తున్నాం కదండి. ఇప్పుడు ఐదో ఉందనుకోండి, కనీసం ఒక్కరినైనా భరిస్తుంది కదా. అంటే నేను అనేది దీన్ని నేనేం రాసుకున్నానంటే బాధ్యత. అందరూ అనండి. అందరూ కూడా మన కుటుంబంలో చేరిన, కుటుంబం అంటే ఏ కుటుంబం? సంఘం అనే కుటుంబంలో చేరిన వారి బాధ్యతను వారికి చెప్పరు కానీ నువ్వు తీసుకోవాలి బాధ్యత. వాళ్ళు బాధలో ఉన్నారా, నాకు చెప్పరు కానీ నువ్వు తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఈ 1వ రొట్టు 6 రెట్లు భారం మోస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ 2వ రొట్టు చెప్పండి, దీని భారం దాని మీద వేసింది, కానీ ఇది ఆ పైన ఉన్న అంట్లు భారం మోస్తుంది. మధ్యలో ఉన్నది ఈ పైన భారం అంతా కింద వాటి మీద మోపుతూనే ఉంది. అంటే అర్థం ఏంటి? అమ్మా పలానా వాళ్ళంట్లో ఇబ్బంది జరిగింది అని ఒకరినొకరు బాధ్యతను షేర్ చేసుకోవాలి. అది సంఘం. నాకు చెప్పారా? నీకు చెప్పరు. నువ్వు రొట్టెల్లోనికి వచ్చావు, నువ్వు 12 గోత్రాల్లో ఉన్న వ్యక్తివి, నువ్వు మనిషివే కదా. 12 గోత్రాలు అంటే మనుషులే కదండి. అయ్యో మాట్లాడరేంటండి? గోత్రం అంటే అచ్చు కాదు, మనిషే. హల్లెలూయా. గోత్రానికి 1,00,000 మంది ఉన్నారు. ప్రకటన గ్రంథం లెక్కేసుకోండి, 1,00,000 రాశాడుగా. చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఉన్నారు కదా అని నీ బాధ్యత నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. అప్పుడే అది సన్నిధి రొట్టెల బల్ల. అప్పుడే సంఘం అంటారు దాన్ని. బాధ్యత లేకోకుండా వాళ్ళు చేస్తారులేండి, వాళ్ళు చేస్తే నువ్వెందుకు? పైన ఉన్న రొట్టె కింద ఉన్న వాటన్నిటిని చూస్తూ ఉంటుంది. అన్ని లైన్లో ఉన్నాయా లేదా? అర్థమవుతుందా? సరిపోవాలి. మరి పైన ఉన్నాను కదా, నాకు ఇంకేం పని లేదంటే కుదరదు. సీనియారిటీ పెరిగే కొలిగి బాధ్యత పెరగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బాధ్యత ఎప్పుడు? నిత్యము. అర్థమైందా? యేసయ్య దగ్గర నుంచి మీ దగ్గరికి పట్టుకొచ్చిన మాట నిత్యము బాధ్యత కలిగిన వారైతేనే మీరు సన్నిధి రొట్టెల బల్లగా తయారైనట్టు లెక్క. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీ ఆహారం అనే మాట ఉంటుంది చూడమ్మ లేవియాకాండంలో మీ ఆహారమునకు ఎన్నో వచనం ఉన్నది? 7వ వచనం. ఒకసారి చదవండి గట్టిగాను. మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన. చాలు ఎట్టినారండి? ఆహారానికి జ్ఞాపకార్థం రొట్టె కదండి. రొట్టె అంటే ఏంటి? ఆమె కదా. రొట్టె అంటే భోజనమా కాదా? రొట్టె అంటే ఫుడ్డా కాదా? అది నేనే. ఆహారానికి గుర్తుది. అంటే అనేకుల ఆకలి తీర్చగలిగినది రొట్టె. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రొట్టె ఈ జవ మీద ఉండాలి. ఎక్కడ? లోన ఈ జవలో ఉండాలి. పడిపోకూడదు. బల్ల మీదకి వెళ్ళిన తర్వాత 2 రోజులేమో చర్చిలో, 2 రోజులేమో బయట, జారిపోకూడదు. ఇలాగా జవలో ఉన్నది కనుకనే అది ఆహారానికి సూచన. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను దీన్ని ఈ మధ్యలో దేవుడు నాతో మాట్లాడిన మాట. 5 రొట్టెలు ఉన్నాయి ఒకరి దగ్గర. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అందరూ అనండి. 5 రొట్టెలు. 3 మీటింగుల్లోనూ 5 రొట్టెలే. ఏమన్నా మారాయండి? మాట్లాడలేదేంటి? 5 రొట్టెలు బాక్సులో ఉన్నంతకాలం 5 రొట్టెలే. జవలోనికి వస్తే, యేసయ్య హస్తంలోనికి వస్తే ఆడు ఎప్పుడైనా ఊహించాడండి 5 లక్షల మందికి సరిపోతాయి రొట్టెలని? అంటే నేను అనేది ఏంటంటే, నీ దగ్గరున్నది ఏదైనా సరే నువ్వు ఊహించనంత ఆశ్చర్యంగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు
ఈ బల్ల లోన ఉండాలా. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టిగాను. యేసయ్య చేతుల్లోనికి ఏ రొట్టె అయితే వస్తుందో ఆ రొట్టెని దేవుడు అనుకోనంత, అందరానండి ఈ మాట, ఊహించనంత, అనరా బాబో, ఊహించనంత, అనుకోనంత ఆశీర్వాదకరంగా మార్చేస్తాడంతే. ఇది కూడా మళ్ళీ మిగిలితే 12 మిగులుతాయండి. 12 గంపలు మిగిలేయలేదు. అస్సలు క్రమం తప్పదు. ఎక్కడ నువ్వెక్కడ చూడు మళ్ళా తిరిగి 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 ఉపదేశం దగ్గర అపోస్తుల బోధలోనికి రావాలి. మిగిలాయి కదా అని ఎట్టబడితే 12లోకి ఎత్తాలి. అంతే ఎత్తవలసిందే. ఆశీర్వదించబడిన తర్వాత చాలామంది ఉపదేశానికి దాటి ప్రవర్తిస్తారు. ఏది యాక్చువల్లీ అండి అప్పుడు మాకు కుదిరేదండి, ఇప్పుడు కుదరట్లేదండి, మోకం మీద కొట్టాలట్టుకుని. ఆశీర్వదించబడినంతకాలం ప్రభువా 5 రొట్టెలేనయ్యో, అయ్యో చిన్న జీతం అయ్యో. మరి చిన్న జీతం ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇట్లా వేల మంది అబ్బా ఏం బ్లెస్సింగ్ అండి, వా ఏం జాబ్ అండి, వా ఏం జీతం అండి అని అందరూ చెప్పుకుంటున్నారా? ఈ 12 గంపల్లోకి రారేళ్ళు. ఆహా ఓహో అన్నారు. సండే స్కూల్ పాట తెలీదా మీకు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు. అంతవరకే. అందరూ ఆహా ఓహో అంటా కూర్చుంటే మరి 12 గంపల్లోకి ఎవడొస్తాడు రా? ఉపదేశంలోనే ఉండాలి ఆశీర్వదించబడిన తర్వాత కూడా. ఆమేన్ చెప్పండి. ఏదో కొంచెం తెలిసేసరికి చాలామందికి యాక్చువల్గా అని యాజ్ ఫర్ ద అకార్డింగ్ టు ద హిబ్రూ బైబిల్. ఆపరా బాబు, ఇప్పుడు వీడు హిబ్రూ బైబిల్ కావాలి. వీడికి బైబిల్లో ఉన్నది మనిషిడిక. అందుకని చెప్తున్నాను. చెప్పండి. మీ ఆహారమునకు సూచన రొట్టె. హల్లెలూయా. నువ్వు బతుకుతున్నావంటేనే మిగిలేలాగా దేవుడు చేసింది ఎవరో? ఆయన చేతుల్లో వండుకోకుండా ఆ 12 గంపల్లోనికి, అంటే అపోస్తుల బోధలోనికి రాకుండా, దేవుని ఉపదేశంలోనికి రాకుండా నేను బల్లనే అని అంటే నువ్వు తుమ్మకర్ర బల్లవంతే. లేదు చెప్పండి గట్టిగాను. తుమ్మకర్ర బల్లలో ఉన్నంతకాలం ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా. మేలిమి బంగారుతో పొదిగించబడిన ఆ కర్ర, ఆ బల్ల ఎప్పుడైతే ఉందో దానిని సన్నిధి రొట్టెల బల్ల అన్నారు. హల్లెలూయా. దానిని సముఖపు రొట్టెల బల్ల అన్నారు. హల్లెలూయా. దానినే నిర్మలమైన బల్ల తిట్టినారండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు వరకు? 1 చెప్పండి. 12 భక్ష్యములు, 12 రొట్టెలు అనండి అందరు గట్టిగాను. ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళని రావచ్చు. కాకపోతే నువ్వు వచ్చావంటే మాత్రం దంచుడు ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమున్నదండి, ఎట్ట పడితే ఇలా ఉండొచ్చండి, సినిమాలకి వెళ్ళొచ్చండి, సిగరెట్ తాగొద్దు ఎక్కడ ఉందండి అన్నయ్య, సిగరెట్ తాగొద్దురా అని బైబిల్ ఇలా రాసి ఉండాలంటాడు. అబ్బా సీరియల్ చూస్తే తప్ప, నువ్వు ఇంకా ఎగురుతున్నావు అని అర్థం అక్కడ. హల్లెలూయా. దంచక ముందే ఒప్పేసుకుంటే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. పిండి అయిపోతే ఆ క్రమంలోనికి 2 దొంతుల్లోనికి వచ్చేస్తే చెప్పండి. 2 దొంతులు అంటే పాత నిబంధన, కొత్త 2 ఉంటాయి మనకి. పాత నిబంధన కొట్టివేయబడింది కదా, కొట్టేపోయింది, చింపేరా బాబు చింపే. దేవుడు చెప్పిన ఏ నిబంధన అయినా ఆయన అనుకునే చేశాడు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను దేవుడు ఏ క్రమంలోనికి తీసుకొస్తున్నాడు ఆ క్రమంలో ఒప్పుకో. కొంచెం గట్టిగా. 2 దొంతులు అందరానండి. ఆరేసి. ఓకే, క్రమం. 2వది క్రమం. 3వది నిత్యము చక్కపరచాలి. అందరు చెప్పండి. బాధ్యత. నోరు తెరిచి చెప్పండి రా బాబు. అది నిద్ర లేకపోతే నేను నిద్ర అవ్వాలి. మీరేంటరా సీరియస్గా నిద్ర అవుతున్నారా? బాధ్యత అందరానండి. 3 బాధ్యత. 4 ఎట్నారండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అనేకులకు ఇవన్నీ ఈ జవలోన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 1 ఇంకా ఈ 12 గోత్రాల్లోనే ఉన్న మీరు 12 మంది అపోస్తుల క్రమంలోనికి రాకపోతే అపోస్తుల బోధలోనికి రావాలి. 2 క్రమంలో బ్రతకాలి. 3 బాధ్యతలో ఉండాలి. 4 అనేకులకు మీరు దీవెనగా మారాలి.
చాలామంది అంటారు, నన్ను ఆశీర్వదించిన ఆయన. ఊరి బాబు నిన్ను ఆశీర్వదించడం కాదు, నువ్వే ఆశీర్వాదం అయిపోవాలి. అది నేను చెప్పేది. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించమని అడగటం కాదు, నువ్వు ఆల్రెడీ బ్లెస్సెడ్ రా బాబు. ఎందుకంటే యేసుప్రభు నువ్వు తెలుసుకున్నావు, యేసుప్రభు నీలో ఉన్నాడంటే మనకి మించిన ఆశీర్వాదకరమైన వ్యక్తి ఇంకొకటి ఎవడో లేడు. హల్లెలూయా చెప్పరేంటి? ఇప్పుడు నువ్వేం చేయాలి? అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ పెదవిపి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది మాటలు వింటూ వచ్చారు, ప్రతి ఒక్కొక్కరి జీవితంలో యేసయ్య ఈ సన్నిధి రొట్టెల బల్ల అనుభవంలోనికి వారు వచ్చుదురుగాక. అయ్యా కార్యం చేయండి. ప్రతి కొలత నీదేనైనా, మా సొంత కొలతల్లో మేము కట్టబడకుండా సహాయం చేయండి. మా సొంత ఆలోచనలు ఏది మాలో ఉండనివద్దునైనా, అది నష్టం కలిగి చేస్తుంది. మేము గ్రహించడానికి నైనా మేము అనుకున్నట్టే జరగాలని, మేము అనుకున్నట్టే ఉండాలని మా జీవితం పొరపాటును కూడా ఆలోచన మాలో నుండి దూరమైపోవును గాక. కార్యం చేయండి. సంఘమంతటిని మీరు క్రమపరిచి నైనా ఇంకా ఎక్కడైతే నేను పిండిగా మారకుండా అక్కడక్కడ రహస్యమైన ప్రతీదీ ఉందో యేసు నామములో సమస్తము రోట దంచబడి గోధుమ పిండిగా మార్చబడును గాక. భక్ష్యములుగా మార్చబడి దేవా నీ సన్నిధిలో బ్రతకగలిగిన భాగ్యమును, క్రమమైన ఒక ఉన్నతమైన జీవితాన్ని మీరు అనుగ్రహించండి. బాధ్యత కలిగిన వ్యక్తులుగా బ్రతకడానికి సంఘ విషయంలో, కుటుంబ విషయంలో, సమస్త విషయాల్లో బాధ్యత కలిగిన బిడ్డలుగా మీరు మార్చండి. నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారే ఆశీర్వాదకరంగా కాదునైనా వారే అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. నిశ్చయంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. మాలో ఉన్న యేసయ్య మమ్మల్ని అందరినీ ఆ విధంగా మీరు మార్చి నూతన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడని యేసునాథుని కృప, పరిశుద్ధాత్మనిచ్చే సన్నిధి సహవాసం బిడ్డలారా మనందరకు సర్వలోకములో సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. అందరూ చెప్దాం ఆమేన్. ఆమేన్.